హలో వ్యూయర్స్, నేను మీ విద్యాసాగర్ వర్మ. వెల్కమ్ టు శ్రీవెన్ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మన స్టూడియోకి వన్ ఆఫ్ ది బెస్ట్ సింగర్ అండ్ ఫ్లూటిస్ట్ శశాంక్ వేమూరి. తన ఎక్స్పీరియన్సెస్ ఏంటి అంటే బోల్ బేబీ బోల్ అండ్ సరిగమప అండ్ ఆహా తెలుగు ఇండియన్ ఐడల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన మన శశాంక్ వేమూరి ఆయనతో ఈరోజు ముఖాముఖి. హలో శశాంక్. హాయ్ అన్న. హౌ ఆర్ యూ? గుడ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. శశాంక్ గారు, చిన్నప్పటి నుంచి నేను మిమ్మల్ని టీవీలో చూస్తూనే ఉన్నాను. సో ఒకసారి మీ సింగింగ్ జర్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? నా సింగింగ్ జర్నీ నేను నేర్చుకోవడం అనేది నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. అంటే మా అక్క నేర్చుకునేవారు ఫస్ట్. తను చూసి నేను పాడుతుంటే నా గొంతు బాగుంది అని చెప్పి నన్ను మ్యూజిక్లో జాయిన్ చేశారు. అలాగా నా ఫస్ట్ షో వచ్చేసి బోల్ బేబీ బోల్ 2016లో చిన్నారుల గీతం సంగీతం. అలా వరుసగా బోల్ బేబీ బోల్ 10, బోల్ బేబీ బోల్ 11లో కూడా ఫైనలిస్ట్ గా వచ్చాను. ఎన్ని ఇయర్స్ గా బోల్ బేబీ బోల్లో? 1.5 years, 3 seasons. ఆ తర్వాత జీ సరిగమప వెళ్ళాను 2018లో, లిటిల్ ఛాంప్స్. దాని తర్వాత ఇంకా డైరెక్ట్ 2023లో సరిగమప ఛాంపియన్షిప్ అయింది. 4 seasons లో పాడిన టాప్ 6 ని తీసుకొని చేశారు. దానిలో మా టీం మొత్తం విన్ అయింది. అండ్ లాస్ట్ గా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4లో. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఓకే, సో శశాంక్ గారు, ఇప్పటి వరకు మీ సింగింగ్ జర్నీలో నాకు తెలిసి మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? 19 అండి. ఓకే, ఏం చదువుతున్నారా? అవును, బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, సో ఎనీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆర్ ఎనీ సాడ్ మూమెంట్ మీ సింగింగ్ జర్నీలో? హ్యాపీయెస్ట్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్స్ అంటే సరిగమపలో ఉన్నప్పుడు ఒక ఎపిసోడ్ అయింది 2023లో ఛాంపియన్షిప్ లో చేస్తున్నప్పుడు. నవీన్ కుమార్ సార్ వచ్చారు, ఫ్లూటిస్ట్. సో ఆయన ఉన్నప్పుడు ఆయన ముందు నేను ఫ్లూట్ ప్లే చేశాను. ఎలా ప్లే చేయాలో కూడా నాకు కరెక్షన్ చెప్పారు. అలా అంటే నేను ఒక టీవీ షోలో ఫ్లూట్ ప్లే చేయడం అనేది జరిగింది అక్కడ. అంటే ఏ ఏజ్ లో? 17 ఉన్నప్పుడు. 17 లో ఉన్నప్పుడు ఫ్లూటిస్ట్. ఓకే, సో శశాంక్ గారు, ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? అసలు మీ పేరెంట్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారా మీకు? మా పేరెంట్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. బోల్ బేబీ బోల్ ఉన్నప్పటి నుంచి అంటే షూట్స్ అంటే ఫుల్ లేట్ నైట్స్ అవుతాయి, పొద్దునే స్టార్ట్ అయిపోతాయి. అయినా కూడా నా కోసం లేట్ నైట్స్ ఉండి, వాళ్ళు సరిగా తినేవాళ్ళు కాదు షూట్స్ లో ఉన్నప్పుడు. అలా నిద్ర లేకుండా ఉండి మళ్ళీ పక్క రోజు వర్క్ వెళ్ళిపోవడం గానీ, ఏమైనా వర్క్స్ ఉంటే చేసుకోవడం గానీ అలా చేసేవాళ్ళు. అండ్ ఎలాంటి ఆబ్స్టకల్స్ వచ్చిన మధ్యలో వాటిని పక్కన పెట్టేసి, ఓకే నేను నీకు ఉన్నాను, ఈ సపోర్ట్ కంపల్సరీ ఉంటుంది, మా సపోర్ట్ ఎప్పుడైనా ఉంటుంది అని ఒక బ్యాక్ బోన్ లాగా ఉండేవాళ్ళు. కంపల్సరీ నేను ఇంత స్టేజ్ లో ఉన్నానంటే మా పేరెంట్స్ వల్లనే, మా ఫ్యామిలీ వల్లనే అయింది ఇది. అంటే సింగింగ్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారా మీ పేరెంట్స్ లో గానీ, గ్రాండ్ పేరెంట్స్ లో ఎవరైనా? మా అక్క నేర్చుకున్నారు సింగింగ్, అండ్ తను డాన్సర్ ఇప్పుడు. మా మదర్ సింగింగ్ నేర్చుకున్నారు, అండ్ మా తాతయ్య ఫ్లూటిస్ట్. సో అలా నాకు అలా ఇప్పుడు మీరు ఫ్లూటిస్ట్ కమ్ సింగర్. అవును. ఓకే, గ్రేట్ గ్రేట్ గ్రేట్. అండ్ ఆల్సో మా అమ్మమ్మ గారు సింగింగ్ నేర్చుకున్నారు, అండ్ వాళ్ళ నాన్నగారు హార్మోనియం ప్లే చేసేవాళ్ళు. సో అలా నేను కీబోర్డ్ నేర్చుకున్నాను, అండ్ నాకు హార్మోనియం కూడా ప్లే చేయడం వచ్చు. అంటే మీరు కీబోర్డ్ ప్లేయర్, ఫ్లూటిస్ట్, సింగర్, అంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో మ్యూజిక్ డైరెక్టర్ కూడా ప్లానింగ్? అవును, ఆల్రెడీ సాంగ్స్ కంపోజ్ చేశాను, కొన్ని సాంగ్స్ స్పాటిఫై లో రిలీజ్ చేశాను. ఓకే, అంటే రికార్డ్ చేసి కంప్లీట్ గా స్పాటిఫై లో? అవును, ప్రొడ్యూస్ చేశారు. ఓకే, గ్రేట్ 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 అండి. సో అవి ఎవరైనా అంటే మ్యూజిక్ డైరెక్టర్ తో ఎవరితో ఓపెన్ చేశారా, లేకపోతే ఎలా ఏంటి? అంటే ఫస్ట్ సాంగ్ అనేది కోటి సార్ తో చేద్దాం అనుకున్నాను, బట్ నేను లాక్డౌన్ కాబట్టి ఇంకా నేను రిలీజ్ చేసుకున్నాను. అండ్ నా కంపోజిషన్స్ అనేది తమన్ సార్ కి వినిపించాను, చాలా బాగున్నాయి, ఇంకా ముందు చేస్తూ ఉండాలి అని చెప్పి సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఇండియన్ ఐడల్ లో ఓన్ గా కంపోజింగ్ చేసిన సాంగ్ పాడారా? పాడాను. ఓకే, ఏ సాంగ్ పాడారు? అది ఓవర్ అమిలా అని ఒక మోటివేషనల్ సాంగ్. ఓకే, సో అది మా ఆడియన్స్ కోసం మీరు కంపల్సరీ పాడాల్సి ఉంటుంది. తప్పకుండా. ఓకే, ఇప్పుడు పాడతారా? యా. ఓకే. వేవేల వన్నెలా వేల కావ్యాలే దారిలా, మనసులే చేరని బాధలే తీర్చని బదులు లేని ప్రశ్నలేవని, మారే కాలాలిలా కొత్త తీరం చేరేంతలా, బాటలే వేయని గమనమే చూపని నిన్ను నువ్వే నమ్ముకోవని, ఒక్కసారిగా గొంగళి తీరుమారి ఎగిరిపోలేదని, అందమే లేదని నమ్మడం వలదని తెలుసుకోవాలని, ఓ వరమిలా నీ వెలుగులా నాదాకే చేరెనా, నీ రంగులా
ఆ మిలమిలా నా కళ్ళే చూసెనా చాలా కాలమైందిలా నాకు నేనే నచ్చడం ఇలా మారినానే నిన్ను చూసినా ఆహ సీతాకోక చిలుకలాగా. సూపర్. థ్యాంక్ యూ. వెరీ గ్రేట్ వాయిస్ యూ హ్యావ్. థ్యాంక్ యూ. సో అసలు సింగింగ్ అనే జర్నీకి బీజం ఎక్కడ పడింది? ఎవరు మీకు బాగా ఫస్ట్ స్టార్ట్ చేశారు దీనికి? నాకు సింగింగ్ ఇందాక చెప్పినట్టయితే మా అక్క పాడుకునేటప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను విని పాడేవాడిని తను పాడేది. సో ఇలా నా గొంతు బాగుంది అని చెప్పి మా నాన్న గుర్తించారు, తీసుకెళ్ళింది మా అమ్మగారు. అలా నా మ్యూజిక్ జర్నీ స్టార్ట్ అయింది. స్టార్టింగ్ లో నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు మ్యూజిక్ అంటే. అలా అంటే కీబోర్డ్ కూడా నేర్చుకున్నాను. కీబోర్డ్ క్లాస్ లో ఉండేటప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. ఒక రోజు మా సార్ బాహుబలి థీమ్ ప్లే చేశారు కీబోర్డ్ లో. అది విని నేను వెంటనే ప్లే చేశాను. ఓకే, తిను చేయగలుగుతాడు అని ఒక నమ్మకం మా సార్కి వచ్చింది. అలా నేను నెమ్మదిగా ఇవి కూడా చేయొచ్చు కదా, ఓన్లీ అంటే ఇప్పుడు కీబోర్డ్ నేర్చుకుంటే ఒక థియరీ ఉంటుంది, అది కాకుండా ఇది కూడా ప్లే చేయొచ్చు కదా అన్నప్పుడు నాకు చిన్నప్పుడు కదా, సో నాకు అలా రియలైజేషన్ వచ్చింది. అలా ఇంకా నేను మ్యూజిక్ చేయడం స్టార్ట్ చేశాను. ఏ ఏజ్ లో స్టార్ట్ చేశారు? నేను కీబోర్డ్ నేర్చుకున్నది 9th క్లాస్ లో. మ్యూజిక్ కంపోజిషన్ స్టార్ట్ చేసింది నేను 14-15 ఇయర్స్ ఉన్నప్పుడు. లాక్డౌన్ లో స్టార్ట్ చేశాను. సో మీరు మ్యూజిక్ ఎక్కడ నేర్చుకున్నారు? క్లాసికల్ వచ్చేసి ఫస్ట్ సుజనా శేఖర్ మ్యామ్ దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి సత్య శివకుమార్ సార్ దగ్గర నేర్చుకుంటున్నాను. అండ్ లైట్ మ్యూజిక్ వచ్చేసి రామాచారి సార్ దగ్గర లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో. అండ్ కీబోర్డ్ వచ్చేసి రాజు సార్ దగ్గర నేర్చుకున్నాను. సో నాకు కంపోజిషన్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది రామాచారి సార్ వల్ల. ఎందుకంటే సార్ మాకు క్లాస్ లో సాంగ్స్ నేర్పించేవని సార్ కంపోజ్ చేసిన సాంగ్సే. సో సార్ అనేది ఒక మ్యూజిక్ డైరెక్టర్స్ కి కావాల్సిన మెయిన్ ఇది రాగాలు. ఎందుకంటే ఒక్కొక్క సీన్ కి ఒక్కొక్క ఫీల్ ఉంటుంది. సో ఆ ఫీల్ కి తగ్గట్టు ఉన్న రాగాలు ఏవి ఉంటాయి, వాటిని ఎలా ప్లే చేస్తే, ఎలా కంపోజ్ చేస్తే ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు ఆ మూవీకి కానీ ఆ సిచ్యువేషన్ కి కానీ, ప్లస్ ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడచ్చు ఆ సీన్. ఇప్పుడు ఒక సాడ్ సీన్ తీసుకోండి, 777 చార్లీ మూవీలో ఆ కుక్క చచ్చిపోతుంది. దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఒక పియానో బిట్ తో చిన్న పిల్లల వాయిస్ వాగ్దేవి పాడింది. సో ఆ సీన్ లో ఎలా ఆ సాంగ్ ని బిల్డ్ చేసుకుంటూ ఆ ఎమోషనల్ సీన్ దాన్ని చూడంగానే ఓకే ఈ మ్యూజిక్ వినగానే ఏడుపు వచ్చేస్తుంది. దాన్ని ఎలా చేస్తే ఆ అట్మాస్ఫియర్ లోకి వెళ్తాము, ఆ సిచ్యుయేషన్ లోకి వెళ్తాము అన్న ఇది నేర్పిస్తారు. ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తాం. సో మనము ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కంపల్సరీ మన దగ్గర ఒక నోట్స్ ఉండాలి. ప్లస్ వాళ్ళు చెప్పే అంటే వాళ్ళు లిరిక్ షీట్స్ ఇచ్చినా కూడా మనం రాసుకోవాలి. ఫస్ట్ మన దాంతో రాసుకుంటే మనకు అర్థమవుతుంది ఎలా పాడాలి అన్నట్టు. సో పదము ఎలా ఎక్కడ విరవాలి, ఆ లిరిక్స్ ఎలా అర్థం చేసుకొని పాడాలి. కోరస్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. కొన్నిసార్లు గ్రంజెస్ తో పాడతాము, కొన్నిసార్లు ఎమోషనల్ గా పాడతాము. అవన్నీ ఎలా పాడాలి మొత్తం కీన్ టు కీన్ సార్ చెప్తూ ఉంటారు. శశాంక్ గారు, కోటి గారితో మీకు ఏదో సమ్ ఇన్సిడెంట్ జరిగింది కదా? అవును. అదేంటది? అది ఏమైందంటే ఒక ఎపిసోడ్ లో నా పర్ఫార్మెన్స్ చెప్పాక కోటి సార్ అందరు జడ్జెస్ కమెంట్స్ ఇచ్చాక నేను కోటి సార్ ని భోజనానికి ఇన్వైట్ చేశాను మా ఇంటికి. సో సార్ అండ్ ఆ రోజు అన్నారు, ఎవరైనా హోటల్ కి తీసుకెళ్తారు లేకపోతే బయట ఎక్కడికైనా వెళ్ళి తిందామంటారు కానీ ఇంటికి ఇలా ఎవరు పిలవలేదు, నాకు ఇది చాలా హ్యాపీ మూమెంట్ అని సార్ చెప్పారు. సో ఇంటికి సార్ ఉన్న బిజీ స్కెడ్యూల్ ఇంటికి రాలేకపోవడం వల్ల పక్క ఎపిసోడ్ లో నేను మా అమ్మగారు భోజనం చేసుకొని వెళ్తే సార్ కి క్యారమెన్ లో ఫుడ్ పెట్టాను. అండ్ ఆ ఎపిసోడ్ లో నన్ను సార్ భోజనానికి ఇన్వైట్ చేశారు. ఇది ఒకసారి షోలో కూడా క్లియర్ గా చెప్పారు కదా? అవును. సో మీ వాయిస్ చాలా బాగుంది. మా ఆడియన్స్ కోసం ఇంకొక సాంగ్ ఏమైనా పాడతారా? అలాగే, నేను ఇప్పుడు పాడేది ఆశాపాశం. నేను ఒక సాంగ్ కంపోజ్ చేశాను, ఓవారం ఇలా అని, మోటివేషనల్ సాంగ్. సో ఈ సాంగ్ లో ఉన్న లిరిక్స్, అన్న పాడిన ఫీల్ అవన్నీ కలిపి మోటివేషన్ తో చేసిన సాంగ్ ఇది. సో నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ సాంగ్స్ అనురాగ్ కుల్కర్ని అన్న పాడిన సాంగ్స్ లో. సిగ్గు ముందు గప్పి రంగు లీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం, నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి పట్టిపోతుంటే కంచికి నీ కథలే దూరం, నీ సేతుల్లో ఉంది సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా, రేపేటవును
తేలాలంటే నువ్వెదురు చూడాలిగా. ఓ అటు పోటు గుండె మాటల్లోనా సాగేనా ఆశాపాసం బందీ చేసేలే సాగే కాలం వాడే ఆటేలే తీరం సేరేలోగానే ఏ తీరవునో. ఎక్సలెంట్ థ్యాంక్ యూ. చాలా ఉంది. థ్యాంక్ యూ. బేస్ వాయిస్ కూడా ఈవెన్ మన జేసుదాస్ గారి బేస్ వాయిస్ లా కొంచెం కనెక్టింగ్ ఉంది అసలు. థ్యాంక్ యూ. మీ సింగింగ్ జర్నీలో ఎప్పుడైనా ఎమోషనల్ ఆర్ హర్ట్ అయిన ఇన్సిడెంట్ ఏమైనా ఉన్నాయా? ఉంది, ఒకటి ఉంది. బోల్ బేబీ బోల్ అని అయింది, కానీ అది ఒక పాజిటివ్ చేంజ్ గా కన్వర్ట్ అయింది. ఏమైందంటే సెమీఫైనల్స్ లో టీమ్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. దానిలో అయిపోయాక మా టీం లీస్ట్ ఇది ఉన్న వల్ల మా టీం ని ఎలిమినేట్ చేయాలి. సో దానిలో ఒక ఇద్దరు బాగా పాడతారు. వాళ్ళు అన్ని పర్ఫార్మెన్సెస్ లో మాకు ఎలా అంటే గ్రీన్, రెడ్, yellow ఇలా స్కోరింగ్ ఉంటుంది. సో వాళ్ళిద్దరికి ఓన్లీ గ్రీన్సే వచ్చాయని చెప్పి వేరే టీంలోకి తీసుకెళ్లి ఫైనల్స్ కి పంపిద్దామని అనుకున్నారు. సరే వాళ్ళని తీసుకెళ్లారు, చేశారు. నాకు అన్ని గ్రీన్సే వచ్చేసాయి అన్ని పర్ఫార్మెన్సెస్ లో. సో నేను మైక్ తీసుకొని నేను చెప్పాను, సార్ నాకు ఇలా అన్ని గ్రీన్సే వచ్చాయి, నేను ఎలిమినేట్ అవ్వకుండా ఉండాలి కదా, వాళ్ళని తీసుకెళ్ళాలి, నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు అని. అక్కడ కాస్త షూట్ అవుతుంది, షూట్ ని కట్ చేసేసి ఒక 1.5 hour మొత్తం అన్ని స్కోర్స్ లిస్ట్ ఎత్తికి మొత్తం చేసి ఫుల్ సీరియస్ అయిపోయారు. కరెక్ట్ గా అది 1 o'clock అయింది ఆ టైం. మొత్తం సెట్ మొత్తం సీరియస్ అయిపోయింది. అసలు నెక్స్ట్ ఏం అవుతుందో అర్థం కాలేదు. మా అమ్మ నాన్న ఫుల్ భయపడ్డారు, వీడేంటి ఇలా మాట్లాడతాడు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు ఇలా నేను మాట్లాడతాను. అలా నన్ను కూడా ఇంకా ఫైనల్స్ కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వరుసగా ఇంకా నెక్స్ట్ సీజన్స్ లో కంపల్సరీ అది ఏ సీజన్ లో బోల్ బై బోల్ 2 seasons వెళ్ళినప్పుడు రెండిట్లో దాన్ని ప్రతిసారి మెన్షన్ చేశారు దాన్ని. గ్రేట్. అసలు ఏ సింగర్ ని చూసి మీరు రోల్ మోడల్ గా ఫీల్ అయ్యారు? అనురాగ్ కుల్కర్ని అన్న నాకు చాలా సపోర్ట్ చేశారు. ప్లస్ తన సింగింగ్ లో నాకు ఎప్పుడు చెప్తుంటారు, ఇక్కడ ఇలా పాడితే బాగుంటుంది, ఈ సాంగ్ కి ఈ ఫీల్ తో పాడితే బాగుంటుంది. ఒక కంపోజిషన్ చేసినప్పుడు నేను అన్నకు పంపిస్తూ ఉంటాను, అన్న ఇలా చేశాను అన్నని. చాలా అంటే టైం తీసుకొని అన్న నేను రిప్లై ఇస్తాను, నేను ఇలా తర్వాత విని చెప్తాను అని కంపల్సరీ మాటకి చెప్పినట్టు తను రిప్లై ఇస్తాడు. ఇలా ఇప్పుడు నేను నా సాంగ్స్ నేనే పాడుకుంటుంటాను. సో నువ్వు ఈ లిరిక్ దగ్గర ఈ ఫీల్ లో పాడితే బాగుంటుంది అని చెప్పి సపోర్ట్ చేస్తుంటారు. అండ్ తన సాంగ్స్ అనేవి నాకు చాలా ఇష్టం. తను పాడిన సాంగ్స్ లో నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించింది ఈ నగరానికి ఏమింది ఆల్బమ్, ఆగే ఆగే సాగే మేఘమేదో. అది నేను పాడతారా? సో పాడే ముందు ఆ సాంగ్ అనేది ఎక్కడ నేను రోడ్ ట్రిప్స్ కి వెళ్ళినా కూడా లేకపోతే మా ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. సో ఆ సాంగ్ ఒకసారి పాడండి. అలాగే. ఆగి ఆగి సాగే మేఘమేదో నన్ను తాకెనా ఒక్కసారి, నేల వీడి కాళ్ళు నింగిలోకి చేరెనా, ముందు లేని ఊహలేవో రాలేను చినుకులాగా, అంతసేపు పిరాగగా, ఆ పైన మరో తీరం నే చేరగా, ఆసేము వదిలి దూరం నిజం అయే క్షణం. వావ్, సూపర్. చాలా సాఫ్ట్ గా, కూల్ గా, చాలా వినసొంపుగా ఉంది. థ్యాంక్ యూ అండి. శశాంక్ గారు, మీరు సింగర్ కమ్ ఫ్లూటిస్ట్ కదా? అవును. సో మా ఆడియన్స్ కోసం ఒకసారి ఫ్లూట్ ప్లే చేస్తారా? అయ్యో, ఫ్లూట్ తెచ్చుకోవడం మర్చిపోయానన్నా. పర్లేదండి, మేము అరేంజ్ చేస్తాం. అవునా? సూపర్. సెట్ బాయ్స్ కొంచెం ఫ్లూట్ ఇవ్వండి. వావ్, భలే ఉందన్న ఫ్లూట్. భలే ఉంది సౌండింగ్. మీకోసమే. థ్యాంక్ యూ. ఫ్లూట్ నేను నవీన్ కుమార్ సార్ వచ్చినప్పుడు మా సరిగమపాలో ఆయన ముందు చిన్ని చిన్ని ఆశ ప్లే చేశాను, అది ఇప్పుడు ప్లే చేస్తాను. ఓకే.
సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ. మీ వాయిస్ లానే వేణుగానం కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. శశాంక్ గారు, ఇప్పటి వరకు మీరు ఏ ఏ మూవీస్ లో ఫ్లూటిస్ట్ గా కానీ ఈవెన్ సింగింగ్ లో కానీ చేశారు? సింగింగ్ అంటే నేను నా మూవీస్ లో పాడడం స్టార్ట్ చేసింది 2017 లో. Mhm. ఫస్ట్ మూవీ వచ్చేసి హెలో, అండ్ దాని తర్వాత మహానటి అండ్ బ్రోచే వారెవరాలో పాడాను కోరస్. అండ్ రీసెంట్ గా తెలుసు కథలో సోలో వాయిస్ వచ్చింది అది ఒక సీన్ లో. ఎక్కడంటే సిద్ధు జొన్నలగడ్డకి బాబు పుట్టినప్పుడు నా వాయిస్ వస్తుంది. అండ్ అఖండలో పాడాను. అఖండలో కోరస్ పాడడం జరిగింది అండ్ ఫ్లూట్ కూడా ప్లే చేశాను. దట్ ఈస్ మై ఫస్ట్ మూవీ నేను ఫ్లూట్ ప్లే చేయడం అనేది. గ్రేట్ గ్రేట్ గ్రేట్. నేను ఒక షోలో చూశాను, తమన్ గారు మీకు ఒక ప్రామిస్ చేశారు. అవును. ఏంటండి అది? ఇండియన్ ఐడల్ లో నేను ఎలిమినేట్ అయినప్పుడు సార్ నువ్వు నా స్టూడియోకి రా, నేను నీకు ఫ్లూట్ ఛాన్స్ ఇస్తాను ప్లస్ సింగింగ్ కూడా ఛాన్స్ ఇస్తాను అన్నారు. ఆ తర్వాత నేను తెలుసు కథలో పాడడం జరిగింది అండ్ అఖండలో పాడడం అండ్ ఫ్లూట్ ప్లే చేయడం జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది. సార్ మంచిగా హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేస్తూ చేశారు, ఎంకరేజ్ చేశారు. చాలా మంచిగా ఎంకరేజ్ చేశారు. శశాంక్ గారు, నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లానింగ్స్, డ్రీమ్స్ ఏమున్నాయి? నా డ్రీమ్స్ అంటే ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి. ఎలాంటి మూవీస్ అయినా కూడా నేను నెమ్మదిగా నేర్చుకుంటూ కొత్త కొత్త మూవీస్ కి ప్రోగ్రామింగ్ చేస్తూ మ్యూజిక్ చేస్తూ దానిలో మంచి సింగర్స్ కి అవకాశం ఇస్తూ మంచిగా ఫ్లూట్ ప్లే చేస్తూ దానిలో అండ్ ఇంకెవరైనా చిన్న చిన్న పిల్లలకి కోరస్ పాడిస్తారు కదా, అలా నాకు ఒక 5 మంది అయినా కూడా వాళ్ళ చేత పాడిస్తూ నా సాంగ్ కి ఓకే నేను పిల్లల చేత పాడించాను ఒక హ్యాపీనెస్ నాకు కావాలి, అంతే. సూపర్ అండి, మీ డ్రీమ్ కంపల్సరీ ట్రూ అవ్వాలని థ్యాంక్ యూ అండి మేము మనసారా కోరుకుంటున్నాం. అండ్ పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ తో కూడా వర్క్ చేసి వాళ్ళ దగ్గర చాలా నేర్చుకోవాలని కూడా చాలా అనుకుంటున్నాను నేను. శశాంక్ గారు, ఫ్లూటిస్ట్ గా మీరు ఓన్ కంపోజింగ్ కూడా చేస్తున్నారా? అవును. ఓకే, సో మా ఆడియన్స్ కోసం ఏదైనా మీ ట్యూన్ ఏదైనా? ఓకే, నేను రీసెంట్ గా రిలీజ్ చేసిన సాంగ్ హే జాబిలమ్మ, దానిలో ఫ్లూట్ బిట్ ఒకటి ఉంటుంది మెయిన్ది, అది ప్లే చేస్తాను. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ. మా ఆడియన్స్ కోసం ఏదైనా ఒక సాంగ్ పాడతారా? అలాగే, ఇండియన్ ఐడల్ లో పాడినప్పుడు నాకు ఎక్కువ హైప్ వచ్చిన సాంగ్ నేను అది పాడతాను. పూల చెట్టు ఊగినట్టు పాల బొట్టు చిందినట్టు అల్లుకుంది నా చుట్టూ చిరునవ్వు, తేనె పట్టు రేగినట్టు వీణ మెట్టు వణికినట్టు జల్లు మంది గుండెల్లో ఎవరేను, నా మనసుని మైమనపున ముంచిన ఆవాన మీకెవరికి కనిపించదు ఏమైనా. సూపర్ సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శశాంక్ గారు, Thank you. మా శ్రీవెన్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోకి వచ్చి మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ మా ఆడియన్స్ తో చాలా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మీ మచ్. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెన్ మీ సింగింగ్ లైఫ్ జర్నీ. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నా జర్నీ ఇంత మంది ముందు షేర్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా చాలా థ్యాంక్ యూ. మా ఆడియన్స్ కోసం ఏదైనా మాట్లాడతారా? యా, సో నాకు ఇంత మంచి గ్రోత్ కానీ ఇంత మంచి రెస్పాన్స్ కానీ వచ్చిందంటే ఆడియన్స్ వల్లనే. ఇంత మంచి రెస్పాన్స్ రావడం ఆడియన్స్ నుంచి అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇండియన్ ఐడల్ అనేది నాకు ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. ఇండియన్ ఐడల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సింగర్ కంటే ఒక ఫ్లూటిస్ట్ గా నన్ను ఎక్కువ రికగ్నైజ్ చేస్తున్నారు, నువ్వు బాగా ఫ్లూట్ ప్లే చేస్తున్నావు అని. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దానికంటే ముందు అందరూ బాగా పాడుతున్నావు అనేవాళ్ళు, కానీ ఒక ఫ్లూటిస్ట్ గా రికగ్నైజ్ చేయడము అండ్ నా కంపోజిషన్ విన్న వాళ్ళు కూడా నువ్వు చాలా బాగా కంపోజ్ చేస్తున్నావు అనడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకే కాదు, మా పేరెంట్స్ కి కానీ మా ఫ్యామిలీకి కానీ చాలా ప్రౌడ్ మూమెంట్ అనేది. అండ్ వాళ్ళే కాకుండా మా గురువు గారులందరికీ కూడా ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే నా స్టూడెంట్ ఒక మంచి స్థాయిలో ఉన్నాడు అని ఒక ఫీలింగ్ వాళ్ళకు ఉంది. అండ్ నేను ఎంత బాగా ప్లే చేసినా కూడా అది వాళ్ళ కృషి వల్లే నేను చేయగలుగుతున్నాను. వాళ్ళు నాకు నేర్పించారు, వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తున్నాను కాబట్టి నేను ఇంత మంచిగా చేయగలుగుతున్నాను. సో ఆడియన్స్ కూడా మీ సపోర్ట్ లేనిదే నేను ఈ స్టేజ్ లో ఉండేవాడిని కాదు. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే మీ సపోర్ట్ నాకు ముందుగా ఉంటుంది అని కోరుకుంటున్నాను.
అండ్ వన్స్ అగైన్ నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు మీకు కూడా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శశాంక్ గారు. థ్యాంక్ మీ యూ. డ్రీమ్స్ అన్ని ట్రూ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్లీ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చి నా ఎక్స్పీరియన్స్ ని నా జర్నీని షేర్ చేసుకునే ప్లాట్ఫామ్ ఇచ్చిన శ్రీవిన్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీరు చాలా మంది ఆర్టిస్ట్ ని ఇంకా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.